దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథం, 2 Kings చాప్టర్ 5 and verse 26. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనాన్ని ప్రభు సన్నిధిలో చదువుతాం. నేను చదువుతాను, ఆలకించండి. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఒలీవా చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? మరొకసారి చదువుతున్నాను ప్రియులారా. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఒలీవా చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? మీరు టిక్ చేసుకోవలసిన మాట ఇది సమయమా అనే మాటని ప్రభు సన్నిధిలో మనం టిక్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడుచున్నందుకే మాట్లాడుతున్న దేవుణ్ణి మనందరం కూడా స్తుతిద్దాం. ప్రకటించువాడ, ఒప్పించువాడ, గ్రహింపు చేయువాడ, సమ్మతి గల మనసునిచ్చువాడు, వాక్య స్వరూపి, సత్య స్వరూపి, మాట్లాడు దేవుడ, సంఘమును కట్టువాడ, రాకడకు సిద్ధపరచువాడ, నీకు స్తోత్రాలు. నీ వాక్యమే పైకెత్తబడునుగాక, నీ వాక్యమే ఘనపరచబడునుగాక, నీ వాక్యమే ప్రత్యక్షమగునుగాక. చేయదలిచిన కార్యమును జరిగించి మీరు మహిమ పొందమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ఆలకించుచున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది సమయమా అనే పదాన్ని మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇది ప్రవక్త అయినటువంటి ఎలీషా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. తానున్న ఆ కాలంలో ఒక రోజున గెహాజీ దైవజనునికి, ప్రవక్తకి ఇష్టము లేని ఒక కార్యం, దైవజనుడు ప్రవక్త ఆశించని, అసలు ఊహించని ఆ కార్యాన్ని గెహాజీ చేసినప్పుడు, అనగా ఏదైతే దైవజనుడు నిరాకరించాడో, ఏదైతే దైవజనుడు వద్దన్నాడో, దేనినైతే దైవజనుడు కాదన్నాడో, దేనినైతే దైవజనుడు తీసుకోను అని చెప్పాడో, ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పాడో, దానిని ఆ దైవజనుడి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు, దైవజనుడి దగ్గర ఉన్న సేవకుడు, తన యజమానుడు ఏది ఆశించలేదో అది ఆశించి, తన యజమానుడు ఏది కోరుకోలేదో దాన్ని కోరుకొని, యజమానుని కండ్లు గప్పి యజమానుని దగ్గర నుంచి పరుగులు తీసి అతడు బయలుదేరి నయమాను రథమును కలుసుకొని ఆ బహుమానాన్ని, ఆ వెండి బంగారములను ఆశించినట్లుగా మనం గమనిస్తాం. అతడు ఇంటికి వెళ్ళి దాన్ని తీసుకొని తన గుడారములో పాతిపెట్టి, దేవుని బిడ్డలారా, మరలా తిరిగి అతడు బయలుదేరి మరలా యజమానుడి దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టుగా కనపడ్డాడు, నిలవబడ్డాడు. వెంటనే ఎలీషా ప్రవక్త పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనం గమనిస్తే దేవుని వాక్యంలో 25వ వచనం, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాడిని చూచి, గెహాజీ, నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి నీ పోలేదనెను. అబద్ధవాడాడు. అప్పుడు వెంటనే అంతటి ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని మనస్సు, దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని కన్నులు, 7 కన్నులు కలిగినటువంటి దేవుడు ఖచ్చితముగా ప్రతి మనుష్యుని చూస్తాడు, ప్రతి మనుష్యునితో ఉంచుతాడు అని మనం నమ్ముతాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం, అద్భుతం. ఒక ప్రవక్త,
ఒక దైవజనుడు తన గుడారములో తన నివాస స్థలములో ఉండి అతడు ప్రార్థించుచు ఉండగా, అతడు ప్రార్థనలో ఉండగా తన మనస్సంట తన సేవకుడు శిష్యుడైనటువంటి గెహాజీ రథం వెనకాల వెళుతున్నప్పుడు నయమాను దిగి తను ఎదుర్కొంటున్నప్పుడు దైవజనుని మనస్సు గెహాజీతో ఉన్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుని శరీరం ప్రయాణం చేయకపోయినా దైవజనుని మనస్సు ప్రయాణం చేస్తుంది. దైవజనుని ఆత్మ, మరొక బైబిల్లో ఇంగ్లీష్ వర్షన్లో రాయబడింది ద హార్ట్, మై హార్ట్, నా హృదయం అని రాయబడింది. ఇంకో చోట మై స్పిరిట్, నా ఆత్మ అని రాయబడింది. అంటే దైవజనుని మనస్సు, ఆత్మ, హృదయం ఆ సేవకుడు, ఆ గెహాజీ రథం వెనకాల వెళ్తున్నప్పుడు ఆ మనస్సు ప్రయాణం చేసిందంట. దేవునికి స్తోత్రం. మీరు గమనించినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తిని అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే, ద్రవ్యము, వస్త్రములు, ఒలీవ తోట చెట్లు, ద్రాక్ష తోటల చెట్లు, దాసదాసీలను, పొలములను, ఎడ్లను, గొర్రెలను సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా? దేవునికి స్తోత్రం. మరి ఈ లైవ్ని గడిచిన చాలా కాలంగా నడిపిస్తున్నటువంటి ప్రియ సహోదరులు, మాకు అత్యంత ప్రియులు సుమంత్ గారు ఒక మంచి టైటిల్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ దేవుని ఆరాధించే సమయం అని, విజ్ఞాపన సమయం అని, సేవకునితో విజ్ఞాపన సమయం అనే టైటిల్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాను. ఎందుకంటే నాటి కాలంలో హిజ్కియా అనే రాజు దేశం మీదకి యుద్ధం వచ్చినప్పుడు సేవకునికి కబురు పెట్టాడు. యెషయా ప్రవక్త వచ్చాడు. హిజ్కియా, యెషయా ప్రవక్తలు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దూతను పంపి వీళ్ళు ప్రార్థనలో ఉండగానే దేవుడు యుద్ధమును జరిగించాడు. దేవునికి స్తోత్రం. మరలా దినాలు మనం చూడాలి, మరలా కాలం రావాలి. ఈ లైవ్ వీక్షిస్తున్న వారు, ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఒక నూతన కార్యం జరగాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు క్రమం తప్పకుండా చూస్తున్నవారు, ఈ రోజే నూతనంగా లైవ్లోకి వచ్చిన వారు, దేవుని బిడ్డలారా, గెహాజీ చేయకూడని పని చేసి వచ్చినప్పుడు అడుగుతున్నటువంటి మాట, ఇది సమయమా? దేవునికి స్తోత్రం. నీవు బహుమానాన్ని ఆశించటానికి ఇది సమయమా? హల్లెలూయా. గమనించండి, నువ్వు రథం వెనకాల పరిగెత్తడానికి ఇది సమయమా? నువ్వు అబద్ధం ఆడటానికి ఇది సమయమా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ బంగారాన్ని గుడారంలో దాచుకోవటానికి ఇది సమయమా? ఈజ్ ఇట్ ద టైం? ప్రియులారా, నేడున్నటువంటి సంఘం రేపమాపో ప్రభువైన యేసుక్రీస్తు రాబోతూ ఉండగా, రేపమాపో ప్రభువైన యేసయ్య ప్రత్యక్షం కాబోతూ ఉండగా, నేటి సంఘమునకు ఖచ్చితంగా తెలియాలి, ఇది దేనికి సమయమో తెలియాలి. ఇది దేనికి సమయం? హల్లెలూయా. ఇది ఏ సమయం? ప్రియులారా, సమయమును గురించిన ప్రత్యక్షత, ది రెవల్యూషన్ రిగార్డింగ్ టైం, రిగార్డింగ్ సీజన్. దేవునికి స్తోత్రం. సమయమును గూర్చిన ప్రత్యక్షత మనము కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమయమును గూర్చిన ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. ఏ రోజున దేవుని బిడ్డలారా, ఒకే గుడారములో ఇద్దరు ఉంటున్నారు, చాలా కాలంగా ఉంటున్నారు, ఒకే టెంటులో, ఒకే గుడారములో, ఒకే ఉపదేశంలో, ఒకే స్థలములో, ఒకే చోట, ఒకే అనుభవంలో ఇద్దరు ఉంటూ ఉండగా దేవుని బిడ్డలారా, ఒకరేమో సమయమును గుర్చిన విలువ, సమయమును గుర్చిన ఎగ్జాక్ట్ సమయమును గుర్చినటువంటి పర్పస్, సమయమును గుర్చిన ఉద్దేశమును ఎరిగిన వాడై ఉన్నాడు. కానీ అదే గుడారములో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి గెహాజీ ఇది దేనికి సమయమో ఎరగని వాడై ఉన్నాడు. ఈరోజు దేవుని గుడారం అనబడినటువంటి దేవుని సంఘములో, దేవుని గుడారములో రెండు గుంపులు ఉన్నారు. ఒక గుంపు ఎలీషా గుంపు, ఒక గుంపు గెహాజీ గుంపు. ఏమిటి గెహాజీ అని తక్కువ అనుకుంటున్నారా? గెహాజీ ఒక రోజున ఎలీషా అంటాడు, ఇదిగో ఈ దండమును చేత పట్టుకొని వెళ్ళి ఆ చనిపోయిన బాలుడి మీద పెట్టు, అతడు బ్రతుకుతాడు. అంటే చనిపోయిన వాడిని బ్రతికించగలిగిన కృపాభిషేకం అప్పటికే పొందినవాడు. ఊరికినే పంపిస్తాడండి ప్రవక్త? ఊరికినే ఎందుకు పంపిస్తాడు? దేవునికి స్తోత్రం. అంటే అప్పటికి గెహాజీ ఏ కృపలో ఉన్నవాడు, గెహాజీ ఏ అభిషేకం కలిగిన వాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? గెహాజీకి ఎలీషా యజమానుడంట. అంటే ఒక్క గుడారములో రెండు గుంపులు, ఒక్క గుడారములో ఇద్దరు. నేడు సంఘమును గుడారములో రెండు గుంపులు ఉన్నారు.
ఒకరు సమయమును గురించిన విలువ ఎరిగిన వారు, ఒకరు సమయమును గురించి విలువ ఎరగని వారు. ఒకరు సమయమును గురించిన ప్రత్యక్షత పొందిన వారు, ఒకరు సమయమును గురించి ప్రత్యక్షత పొందని వారు. సమయం గురించిన ప్రత్యక్షత పొందని వారి విధానం ఎలా ఉంటుంది, సమయం గురించిన ప్రత్యక్షత పొందిన వారు ఏం చేస్తారు? చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వ్యర్థమైన దాని వెనుక పరిగెత్తుచున్నాడు సమయము గురించిన ప్రత్యక్షత లేనివాడు. అంటే సమయము గురించి ప్రత్యక్షత లేనివాడు వ్యర్థతను ఆలోచిస్తాడు, వ్యర్థమైన దాన్ని అనుసరిస్తాడు, వ్యర్థమైన దాని వెనకాల పరిగెడతాడు. తాను చేయునదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థమే. అంటే సమయమును గురించిన ప్రత్యక్షత లేని ప్రార్థన, సమయమును గురించిన ప్రత్యక్షత లేని భక్తి, సమయమును గురించిన ప్రత్యక్షత లేని ఏ అనుభవమైనా అది వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అక్కడ తాగితే పర్వాలా, వ్యర్థం కాస్త ఏమైందంటే తనకు శిక్షగా మార్చబడింది. కుష్ఠరోగం వచ్చేసింది, కుష్ఠరోగి అయిపోయాడు, శపించబడిన వాడైపోయాడు. నీవు నీ సంతతికి, నీ సంతానికి తరతరములు శాశ్వత కాలం ఉండాలన్నాడండి. శాశ్వత కాలం. ఒకడు చేసిన తప్పుకి, ఒకడికి సమయం గురించిన ప్రత్యక్షత అర్థం కాక, సమయం గురించిన రెవల్యూషన్ లేక, సమయం గురించిన విలువ తెలియక ప్రవర్తించిన ప్రవర్తనకి తాను తన సంతానం అంతా కూడా అదే శాపాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అదే గుడారంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు సమయం గురించిన ప్రత్యక్షత కలిగి స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, ద్రవ్యము, వస్త్రములు, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకొనుటకు ఇది సమయమా? మీరు గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఈ దినముని లోతు దినాలన్నాడు, సొదొమ గొమొర్రా దినాలన్నాడు. లోతు దినాల్లో, సొదొమ గొమొర్రా దినాల్లో కూడా జరిగేది ఏమిటంటే, దేవుని బిడ్డలారా, కొంతమంది అంట పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు, తినుచు, త్రాగుచు, ఇల్లు కొనుచు, ఇల్లు అమ్ముచు ఉండగా అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు ఆ దినం వచ్చేస్తుందంట. ఇక్కడ కూడా చూడండి, గెహజ్యా, ఎలీషా తన కాలములో మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే, ఇది ద్రవ్యం, వస్త్రాలు, ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకుంటూ ఇది సమయమా అన్నాడు. కరెక్ట్గా యేసయ్య కూడా ఏం చెప్పాడంటే, ఈ దినాలు సంపాదించుకుంటాం, ఇల్లు సంపాదించుకోవటం, ఇల్లు అమ్మటం, ఇల్లు కొనటం, పెళ్లి చేసుకోవటం, పెళ్లికి ఇవ్వబడటం, తినటం, త్రాగటం, లేచి ఆడటం, రియల్ ఎస్టేట్, సంపాదన సంపాదన సంపాదన. ఏవి సంపాదన? డబ్బు సంపాదన. ఏవి సంపాదన? పేరు ప్రఖ్యాతుల సంపాదన. ఏవి సంపాదన? ఇంకోటి సంపాదన కార్యక్రమంలో ఉన్నారంట. అయితే దైవజనుడు ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? ఇది సంపాదించుకొనుటకు ఇది సమయమా? దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉన్న మాట, ఈజ్ ఇట్ ఎ టైమ్ టు రిసీవ్ మనీ? అసలు సమయం పొందుట, డబ్బును పొందుటకు ఇది సమయమా? ప్రియులారా, ఒక గుడారములో రెండు గుంపులు. ఈరోజు సంఘం అనే గుడారములో రెండు గుంపులు ఉన్నారు. ప్రియులారా, ఈ లైవ్ ఆలకిస్తున్నప్పుడు మీరు సమయం గురించిన ఒక ప్రత్యక్షత పొందున్నారా? ఇది దేనికి సమయం మీకు అర్థమైందా? ఇది దేనికి సమయం? మన టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో మనకు అర్థమైందా? మెయింటైన్ చేసుకోవాలో మనకు అర్థమైందా? సమయ పాలన మనకు వచ్చిందా? సమయాన్ని మనం సరిగా పరిపాలించుకోగలుగుతున్నామా? సమయం మన చేతుల్లో ఉందా? మనం సమయం చేతుల్లో ఉన్నామా? ఒక్కొక్కరు అంటారు, టైం గడిచిపోయిందండి మాట్లాడుతూ ఉంటే. అదేదో ప్రార్థనలో గడిచిపోతే ఎంత బాగుండేది, ఆరాధనలో గడిచిపోతే ఎంత బాగుండేది, ఉపవాసం ఉండగా గడిచిపోతే ఎంత బాగుండేది, అన్య భాషలు మాట్లాడుతూ, పరలోక భాషలు మాట్లాడుతూ ఉండగా సమయం గడిచిపోతే ఎంత బాగుండేది, వాక్యం చదువుతూ ఉండగా ఒక రోజంతా గడిచిపోతే ఎంత బాగుండేది. పిచ్చాపాటి మాటల్లో సమయం గడిచిపోయిందని చెప్పి నవ్వుకుంటామా? ఓ సెల్ ఫోన్ ముందేసుకొని, ఉదయం ముందేసుకొని, మధ్యాహ్నం అయిపోయి భోజనం టైం దాకా సెల్ ఫోన్లో మునిగిపోయి, అరే నేనేంటో సెల్ ఫోన్ దగ్గర దాకానే ఒక పూట గడిచిపోయింది అని ఆనందిస్తావా? చంకలు కొట్టుకుంటావా? నేటి ప్రపంచం సెల్ ఫోన్ దగ్గర ఉంది, నేటి ప్రపంచం ఇంటర్నెట్ దగ్గర ఉంది, నేటి ప్రపంచం యూట్యూబ్లో ఉంది, నేటి ప్రపంచం అంతా ట్యూబ్లో, నేటి ప్రపంచం అంతా నెట్ వలలో ఉంది. నెట్ అంటేనే వల. దేవునికి స్తోత్రం. తెలియకుండానే వలలో ఉంది. దేవునికి స్తోత్రం. సాతానుగాడి తీసిన గుంట్లో సాతానుగాడే పడాలని ఈ వలనే మనం ఉపయోగించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈ నెట్నే మనం ఉపయోగించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. యూట్యూబ్ ఒక చెత్త కదండి. ఎంత దరిద్రం ఉంటుందండి యూట్యూబ్లో.
కానీ ఆడు తీసిన గుంట్లో ఆడే పడాలి. దేవునికి స్తోత్రం. ఫేస్బుక్ 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 అని ఫేస్బుక్ ద్వారా ఎన్ని అనర్థాలు జరిగినాయి. అయినా ఇప్పుడు అదే ఫేస్బుక్ ద్వారా దేవుని వాక్యం వెళ్ళాలి, అదే ఫేస్బుక్ ద్వారా జీవం వెళ్ళాలి, అదే ఫేస్బుక్ ద్వారా దైవిక శక్తి విడుదలవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, గొలియాతును చంపిన తర్వాత గొలియాతు ఖడ్గం ఆడితో పాటు వెనక పంపించాల, ట్రాన్స్పోర్ట్లో ఇలా. గొలియాతు ఖడ్గాన్ని ఏం చేశారంటే తీసుకొచ్చి మందిరంలో పెట్టారు. ఆ తర్వాత దావీదు వచ్చి అడుగుతాడు, ఏమైనా ఖడ్గం ఉందా, కత్తి ఉందా అని అడుగుతాడు యాజకుడిని. నువ్వు చంపిన గొలియాతు ఖడ్గం ఉంది, అసలు దానికి సాటి అయింది ఏది ఉంది ఇవ్వు అని గొలియాతు ఖడ్గం తీసుకుని యుద్ధాలు జరిగినాయి. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో పలుకుతున్నాను, సాతాను ఆయుధాలని దేవుడు వాడుకోవాలి, సాతాను ఎక్విప్మెంట్ దేవుడు వాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సమయాన్ని అలా పరిపాలించుకోగలగాలి. ఇప్పటికి ఫేస్బుక్ లో వేస్ట్ విషయాలు చూస్తున్న నీవు, యూట్యూబ్ లో వేస్ట్ విషయాలు చూస్తున్న నీవు ఈ రోజున సమయమును సరిగా పాలించుకోగలవా? ఒక గుడారములో ఇద్దరున్నారు. ఇన్ వన్ టెంట్ దేర్ ఆర్ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. వన్ గ్రూప్ ఇస్ ఇగ్నోరెంట్ రిగార్డింగ్ టైమ్, రిగార్డింగ్ సీజన్. అయ్యో, ఒక గుంపు అమాయకంగా ఉన్నారండి. ఈరోజు వేదనంతా బాధంతా ఆ గుంపు కోసమే. అమాయకంగా ఉన్నారు సమయం కోసం. సమయం విషయంలో అమాయకంగా, సమయం విషయంలో తెలివితేటలు లేకుండా ఉన్నారు. ఈ మాటలు నేను ముగించిన తర్వాత విజ్ఞాపన చేయబోతున్నాం. మనం దేవుని సన్నిధిలో మొరపెట్టబోతున్నాం. 2 మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి. దేవుని బిడ్డలారా, ఇది దేనికి సమయం అంటే మీరు చెప్పండి పాస్టర్ గారు అంటారా? ఇది ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం చేసే సమయం కాదు గనుక, ప్రారంభించడమే కొంచెం సాంకేతిక సమస్యల వల్ల లేట్ అయింది కనుక కొన్ని మాటలు మీ ముందుంచి నేను త్వరపడి విజ్ఞాపన చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాబోయే కాలంలో ఇక ప్రసంగాలకి డిమాండ్ ఉండదు, విజ్ఞాపనకి డిమాండ్ ఉంటుంది. ఇక ప్రసంగ పీఠికలకి పెద్ద డిమాండ్ ఉండదు. విజ్ఞాపన ప్రార్థనకే డిమాండ్ పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థించే వారి డిమాండ్ పెరిగిద్ది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి ఒక గుంపులో లేక ఒక గుడారములో 2 గుంపులు అనుకున్నాం. ఒక గుంపేమో సమయం గురించి ఎరగని గుంపు, ఒక గుంపేమో సమయం గురించి ఎరిగిన గుంపు. దేవునికి స్తోత్రం. ఎలీషా గుంపు, ఎలీషా దేవుని బిడ్డలారా సమయమును గురించి అతడు ఎరిగి ఉన్నవాడు, సమయమును గురించి అతను ప్రత్యక్షత కలిగిన వాడు, సమయము గురించి అతని ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇది దేనికి సమయం మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, అతడు సమయమును ఎందుకు ఎరిగి ఉన్నాడు, ఆ సమయమును గేహాజీ ఎందుకు ఎరిగి ఉండలేదు అనే విషయంలో కూడా మనకు చిన్న క్లారిటీ ఏమిటంటే, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపేవాడికి ఇది దేనికి సమయమో సమకాలీన పరిస్థితులన్నీ అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఉన్నవాడికి సమస్తం అర్థమవుతాయి. ఉదాహరణకి ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు తన గుడారంలోంచి ఉదయాన్నే లేచి కొండ బయటకు వచ్చి చూస్తే ఈ చుట్టూ సిరియా సైన్యం, రథాలు. గబగబా అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇంకేముంది, మనం చచ్చిపోబోతున్నాం, మన పని అయిపోయింది బాబు అని అన్నాడు. వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారని చెప్పి వీడి కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఒకసారి వెళ్ళి చూస్తే ఎలీషా పర్వతం చుట్టూ, కొండ చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే, తెరవబడిన కళ్ళుంటే తప్ప ఇది దేనికి సమయమో నీకు అర్థం కాదు. సమయం యొక్క ప్రత్యక్షత నీకు అర్థం అవ్వాలంటే చూడగల కన్నులు కావాలి, చూడగల కన్నులు. ఎలీషా ఎవరో తెలుసా? అప్పటికే ఏలియా కెరీతువాగైపోయింది, ఆకాశం ముయ్యటం అయిపోయింది. సారేపతు విధురాల దగ్గర నుంచి కర్మేలు కొండకు వచ్చాడు ఆహాబును దర్శించి. కర్మేలు కొండ మీద పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేసి మాట్లాడుతూ ఉండగానే, ప్రార్థించుతూ ఉండగానే అగ్నిని దింపి కందకము కూడా ఆరిపోవునంతగా కార్యము జరిగి దేవునికి విరోధంగా ఉన్న ప్రజలందరూ గుర్తుపట్టగలిగినటువంటి అగ్నిని దింపి యెహోవా దేవుడు అని రుజువుపరిచి కీషోను వాగు దగ్గరికి విరోధులందరినీ కూడా కొనిపోయి అక్కడ హతం చేసి దేవుని బిడ్డలారా మరలా మోకాళ్ళ మధ్య తలబెట్టి అరచేయంత మేఘాన్ని తన కన్నీళ్లతో తయారు చేసి, తన మోకాళ్ళ మధ్య ప్రార్థనతో అరచేయంత మేఘాన్ని తయారు చేసి, ఆ మేఘము సముద్రంలోంచి ఆకాశమునకు చేరగా అది కారుమబ్బులు కమ్ముకొని మోపైన వర్షం కురిసింది. ఆ తదుపరి యెజబేలు కేకలేయటం, బదరి వృక్షం దగ్గరికి వెళ్ళటం, హోరేబు కొండకు వెళ్ళటం,
హల్లెలూయా. ఈ పరిచర్య అంతా జరిగిపోయిన తరువాత ఎలీషా సేవలోకి వచ్చాడు. అంటే ద పవర్ఫుల్ మినిస్ట్రీ, ద ఎలైజాస్ పవర్ఫుల్ మినిస్ట్రీ ఎలీషా చూడలా. ఎలీషా బలముగా వాడబడిన సేవ, బలముగా వాడబడిన వేదికలు ఎలీషా ప్రవక్త చూడలా. మరి ఎలీషా చూసింది ఏమిటి? ఏలియా కర్మేలు కొండ మీద ఉండడం, ప్రవక్తలతో ఉండడం. దేవునికి స్తోత్రం. బేతేలులో ప్రవక్తలను సిద్ధపరచడం, గిల్గాలులో ప్రవక్తలను సిద్ధపరచడం, ఎరికోలో ప్రవక్తలను సిద్ధపరచడం, యోర్దాను దగ్గర ప్రవక్తలను సిద్ధపరచడం, ఆయా చోట్ల ప్రవక్తలను సిద్ధపరచు, ప్రవక్తలతో కలిసి ఆరాధిస్తూ, ప్రవక్తలందరి గురించి, ఏలియా గురించిన ఇన్ఫర్మేషన్, ఎదుగో నీ గురువు పరమునకు కొనిపోబడుతున్నాడని నీకు తెలుసా అని ఎలీషాను అడిగే అంతగా ఏలియా అంత పాపులర్ అయిన ఆ దినాలలో ప్రవక్తలతో కలిసి ప్రాప్తంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఎలీషా దేవుని బిడ్డలారా సేవను అసలు ఏం చూడలేదు. గొప్ప సేవను ఏం చూడలేదు. అగ్నిని దింపడం చూడలా, మేఘం తయారు చేయడం చూడలా, కారు మేఘాలు అవటం చూడలా, శత్రు సమూహాలు వధ ఏమి చూడలేదు. దేవునికి స్తోత్రం. కానీ ఆరోహణం అయ్యేటప్పుడు నీకేం కావాలి అని అడిగితే ఎలీషా తాను అడిగిన మాట ఏంటో తెలుసా? తాను అడిగిన కోరిక, అయ్యా నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి రావాలి. దేవునికే మహిమ కలుగును గాక. మీరు చెప్పండి, ఏం చూసావయ్యా నువ్వు ఏలియా దగ్గర? ఎలీషా గారు ఏం చూసావు? ఇది మాట్లాడుతూ ఉండగానే గెహాజీ ఏం చూశాడో ఏం చూడలేదో మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. కొంతమంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. దైవజనుని మీద ఉన్న అభిషేకం, దైవజనుని మీద ఉన్న కృప, దైవజనుడు వాడబడుతున్న తీరు, దైవజను ద్వారా జరుగుతున్న కార్యాలు హృదయాలలో, మనుషులలో, జీవితాల్లో, ప్రాంతాల్లో, రాష్ట్రములో, దేశములో, ప్రపంచములో జరుగుతున్న కార్యములు చూడలేని వారు ఏనాటికైనా ఎలీషాని గెహాజీ వదిలిపెట్టినట్టు వదిలిపెట్టాల్సి వస్తుందేమో. ఇట్స్ టూ సాడ్ టు అనౌన్స్ దిస్ స్టేట్మెంట్. చాలా దుఃఖం ఇది. నీకు ఆ సేవకుడు, ఆ నాయకుడు, ఆ దైవజనుడు నీకు అర్థం కాకపోతే ఏమయ్యా గెహాజీ ఎంతకాలం నుంచి ఉన్నావు నువ్వు? మరి ఎలీషా ఏలియా దగ్గర ఉండి అగ్నిని దింపడం చూడలా, శత్రు వధ చూడలా, అరచేంత మేఘం తయారు చేయటం చూడలా. వచ్చిన కొద్ది కాలంలోనే తనకు తెలిసింది ఒకటే, అయ్యగారు భోజనం చేసేటప్పుడు చేతుల మీద నీళ్లు పోయటం, ఎంగిలి చేతుల మీద నీళ్లు పోస్తూ ఆ ఎంగిలి చేతులు కడిగేవాడండి. నీళ్లు పోయిచూ వచ్చుచున్నటువంటి ఒక ప్రవక్తగా పిలుపు పొందినవాడు. దేవునికి స్తోత్రం. చాలా తక్కువ కాలంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడకపోయినా తాను ఏ దైవజుడి దగ్గర ఉన్నాడో, ఏ నాయకుడి దగ్గర ఉన్నాడో, ఏ సహవాసంలో ఉన్నాడో ఆ దైవజనుడి మీద, ఆ సేవకుడి మీద ఉన్న దేవుని 2 అంతల ఆత్మని అతడు చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేను అంటున్నాను, అద్భుతాలు చూడాలని ఆశ, అద్భుతాలు చూడకపోయినా పర్వాలేదు, కానీ దైవజనుడి మీద ఆత్మను చూడాలి. దైవజనుడి ద్వారా జరిగే అద్భుతాలను చూడకపోయినా పర్వాలా, సేవకుని మీద ఉన్న ఆత్మని చూడాలి. ప్రియులారా, సంఘ బిడ్డలారా, మీ స్థానిక సంఘ కాపరి మీద ఉన్న దేవుని ఆత్మని మీరు చూస్తున్నారా? నీ సేవకుడు ఎవరు? మీ దైవజనుడు ఎవరు? ఆ దైవజనుడి మీద ఉన్న ఆత్మని, ఆ అభిషేకాన్ని, మీ నాయకుడు ఎవరు? సేవకుడా? నువ్వు ఏ నడిపింపులో ఉన్నావు? నీ దైవజనుడు ఎవరు? నీ సేవకుడు ఎవరు? నీ నాయకుడు ఎవరు? ఆ దైవజనుడు, నాయకుడి మీద ఉన్న ఆత్మ, అభిషేకం, భారం నువ్వు చూడగలిగావా? అంటే చూడగలిగిన వాడే నేడు ఈ సమయం ఏంటో కూడా చూడగలడు. దేవునికి స్తోత్రం. నేటి సమకాలీన పరిస్థితులను చూడగలడు. నేటి ప్రజెంట్ కరెంట్ స్టేటస్, ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా చక్కగా విశ్లేషించగలిగిన వాడు, చూడగలిగిన వాడు దేవుని ఆత్మని, లేక ఎలీషా మీద ఉన్న, ఏలియా మీద ఉన్న ఆత్మని చూడగలిగిన వ్యక్తి అయితేనే. ఎలీషా, అయ్యా నీ మీద ఉన్న ఆత్మలు 2 పాళ్ళు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. 2 పాళ్ళ ఆత్మ పొందిన తరువాత దేవుని బిడ్డలారా, అదే గొంగలి, అదే కర్మేలు నివాసం, అదే ఆకలి దప్పులు, అదే మోకాళ్ళ మధ్య తలబెట్టి ప్రార్థన, అదే యెహోవా జీవం తోడని అదే ప్రొనౌన్సియేషన్లో కూడా మార్పు రాలేదు. దుప్పటి పట్టుకొని అన్న మాట ఏంటో తెలుసా? యెహోవా దేవుడా, దీన్ని చేల్చు యోర్దానుని అల్లా. ఏమన్నాడు తెలుసా? ఏలియా దేవుడా నువ్వెక్కడా అంటే ఎవరు తెలుసండి? ఏలియా దేవుడే తెలుసు ఎలీషాకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ క్రమశిక్షణ కలిగి, క్రమము కలిగి, క్రమమైన అనుభవంలో దేవుని ఆత్మని, లేక తన దైవజనుడు ఏ ఆత్మ చేత నడిపించబడ్డాడో అదే క్రమమైన ఆత్మలో నడిపిస్తున్నాడు. కొత్త ఆవిష్కరణ తీసుకురాలా. నేను ప్రభునామములో చెప్తున్నాను, మోషే పిలుపు పూర్తి చేయాలంటే యెహోషువ కొత్త ఆవిష్కరణలు తేకూడదు. యెహోషువ అదే నడిపింపులో వెళ్ళాలి. భారతదేశమును రక్షించుటకు ఏ గురి, ఏ దర్శనం, ఏ భారం, ప్రపంచమునకు దేవుని వాక్యము, అపోస్తుల బోధ తీసుకెళ్ళటానికి ఏ గురి, ఏ భారం, ఏ దర్శనం నీ నాయకుడు, నీ సేవకుడు, నీ దైవజనుడు కలిగి ఉన్నాడో అదే అనుభవాలలో నువ్వు సాగాలి తప్ప కొత్త ఆవిష్కరణ తేకూడదు, కొత్త తెలివితేటలు తేకూడదు. అది వేరొక అగ్ని అవుతుంది. ఒకవేళ అగ్ని నిన్ను కాల్చేసే ప్రమాదం ఉంటుంది. అహరోన్ ఏ అగ్ని నేర్పించాడు నీకు? అహరోన్ నేర్పిన అగ్ని ఏమిటి? అహరోను నేర్పిన బలి అర్పణ విధానం ఏమిటి? నీ విధానం ఏమిటి? ఎప్పటికన్నా మారు మనసు పొందకపోతే నీ పిలుపు పూర్తవదు. ఎప్పటికన్నా సరి చేసుకోకపోతే నీ పట్టున సంకల్పం రీచ్ అవ్వలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పిలుపు ఆడదేనండి. ఎవరి పిలుపు ఆడదైతే యెహోషువ పిలుపేమిటి? ఎలీషా పిలుపేమిటి? తిమోతి పిలుపేమిటి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్నావా? దైవజనుల పిలుపు నీ పిలుపు. ఒక నాయకత్వం కింద ఉన్నావా? అయితే ఆ నాయకుని పిలుపు నీ పిలుపు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు కంప్లీట్ అవుతుంది. మీరు చెప్పండి, దేవుడు విడిపించటం, నడిపించటం, దేశమును చేర్చటం. విడిపించాలి, నడిపించాలి, దేశములో చేర్చాలి. ఎంతమంది పనిచేశారు? ఇశ్రాయేలులు విడిపించబడాలి, నడిపించబడాలి, చేర్చబడాలి. ఎంతమంది పనిచేశారు? ఎంతమంది పనిచేశారు? కాదు నాన్న, 3 అనుభవాలు పూర్తవటానికి ఎంతమంది సేవకులు పనిచేశారు? ప్రైజ్ ది లార్డ్. మోషే అలా అనుకుంటే నిన్ను ఒక గిద్యోను అనుకో, నీవు ఏదో ఒక చిన్న మిద్యాని మీద ఒక యుద్ధమే. నీది గొప్ప పిలుపు అయితే, గొప్ప ప్రణాళిక అయితే నీ మీద, నువ్వు ఏదో గుంపైనటువంటి ప్రజలతో లేక ఒక సామూహికమైనటువంటి సేవకుల మధ్య నీవు కూడా పనిచేస్తావు. దేవునికి స్తోత్రం. అంటే ఒక మోషే వెనక నువ్వు ఉంటావు, ఒక ఏలియా వెనకలు నువ్వు ఉంటావు. ఈరోజు ఎందుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. నీ పిలుపు పూర్తవ్వాలంటే, నీ సంకల్పం పూర్తవ్వాలంటే కొత్త ఆవిష్కరణలు చేయొద్దు, కొత్త తలంపులు వద్దు. దేవునికి స్తోత్రం. మారని సువార్త మారుతున్న లోకానికి మనం ప్రకటించగలగాలి. అలా చెప్తున్నాను, మారని గాస్పల్, అన్చేంజబుల్ గాస్పల్, మారని సువార్త మారుచున్న లోకానికి మనం ప్రకటించగలగాలి. అందుకోసం గాస్పల్ మార్చేయొద్దు. ప్రత్యక్షత నూతనంగా ఉండొచ్చు కానీ ప్రత్యక్షత భిన్నంగా ఉండకూడదు. వాక్య ప్రత్యక్షత నూతనంగా ఉండొచ్చు కానీ వాక్య ప్రత్యక్షత భిన్నంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక గుడారములో 2, 2 గుంపులు. ఎందుకండి? ఎలీషా సమయమును గురించిన ప్రత్యక్షత పొందాడు. సమయమును గురించిన ఆ విలువ తెలుసుకొని, ఇది సమయమా? డబ్బు సంపాదించడానికి, వస్త్రాలు సంపాదించడానికి, ద్రాక్ష తోటలో, ఒలివ తోటలో ఎడ్లు, గొర్రెలు, దాసీలు సంపాదించడానికి ఇది సమయమా అని ఒక కేక పెట్టగలిగాడంటే కారణం, నువ్వు కూడా రోడ్డు మీదకి వెళ్ళినా, ఫోన్ చేసినా, ఎవరితో మాట్లాడినా, ఎవరి సంభాషణ వినినా, ఎవరి పరిస్థితులు చూసినా, నీవు కూడా బ్రదర్, దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం టు డూ దిస్. ఏంటి తమ్ముడు నువ్వు ఈ పని చేస్తున్నావు? ఇది ఇప్పుడు టైం కాదు నాన్న, ఇది ప్రార్థించాల్సిన టైం, ఇది విజ్ఞాపన చేయవలసిన టైం, ఇది దేవుని సన్నిధిలో గడపవలసిన టైం అని నువ్వు హెచ్చరించాలి అంటే, నువ్వు చెప్పగలగాలి అంటే, నీవు చూడగలిగిన కన్నులు నీకు ఉండాలి. దేవుని ఆత్మని చూడగలిగిన కన్నులు, దేవుని అభిషేకాన్ని చూడగలిగిన కళ్ళు నీకుంటే ఈ సమయం గురించిన ప్రత్యక్షత కూడా నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. తెరవబడిన కన్నులు నాకు ఇవ్వయ్యా అని అడగండి. నా కన్నులు తెరవయ్యా, సమయం గురించిన ప్రత్యక్షతను నాకు ఇవ్వయ్యా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు సమయం విలువ బుద్ధి లేని కన్యకులకు తెలియక చాలే నూరినంతకాలం నూరేం ఒలివాకాయ దంచి బాగా అలిసిపోయావులే, వచ్చిన నూనె చాలు, ఈ నూనె సరిపోద్దులే పరలోకం దాకా అనుకున్నారు. కాకపోతే పరలోకపు గేటు దాకా సరిపోయింది కానీ లోపలికి సరిపోలా. చాలే నూరేం, తెగ నూరేం చాలే అనుకున్నారు. నువ్వు అనుకుంటున్నావు ఇప్పటిదా చేసిన ప్రార్థన చాలే, ఇప్పటిదా చేసిన విజ్ఞాపన చాలే, ఇంతకాలం చేసిన ఆరాధన స్తుతి చాలే, ఇంతకాలపు ఉపవాసాలు, ఇంతకాలపు భక్తి నాకు చాలే అనుకుంటున్నావు.
అదనపు నూనె లేకపోతే, రెట్టింపు నూనె లేకపోతే తలుపు లోపలికి వెళ్ళే అవకాశం లేదు. రెట్టింపు నూనె, అదనపు నూనె, ఎక్స్ట్రా ఆయిల్. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ రావాలంటే ఎక్స్ట్రా టైం కష్టపడాలి. ఓవర్ టైం చేయకపోతే ఓవర్ ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ ఎక్కడి నుంచి అవుతుంది? ఓవర్ టైం కష్టపడాలి. ఓటీ అంటారు. ఓటీ చేస్తే డబ్బులు ఇస్తారు, జీతం ఎక్కువ ఇస్తారు. రోజు మొత్తానికి ఒక జీతం అయితే 2 గంటలు చేస్తే మళ్ళీ సేమ్ జీతం, ఓటీ. నువ్వు ఇష్టపడి గనక ఇంకొంచెం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికి ఇష్టపడితే గనక నీ నూనె అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. సమయమును గూర్చిన ప్రత్యక్షత నీకు తెలియాలంటే చూడగల కన్నులు నీకు ఉండాలి. అదే ఆత్మ కలిగిన వాడు గనక ఇంకెక్కడ మార్పు రాలేదండి, ఎక్కడ మార్పు రాలా. అచ్చం ఏలియాలాగే మళ్ళా సేవ చేయటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో ఏలియా సేవ దేవుడు ఒక ఎలీషాతోనే ఆపాలనుకోలా. మరలా బాప్తిస్మిచ్చి యోహాను పుట్టినప్పుడు ఏలియా ఆత్మని, ఏలియా శక్తిని మరలా పంపించాడు. ఏలియా పరిచర్య ప్రతి కాలంలో దేవుడు కావాలనుకుంటున్నాడు. ఏలియాలు కావాలి దేవునికి, ఏలియాలు లెగాలి దేవునికి. దేవుని యొక్క ఆశ ఏలియా పరిచర్య, ఏలియా స్వభావం, ఏలియా రోషం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు నీ వర్తమానం ఆలకిస్తూ ఉండగా, విజ్ఞాపనలోకి మనం వెళ్ళబోతూ ఉండగా, దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎలీషా చూడగల కన్నులు కలవాడు గనుక సమయాన్ని కూడా చూడగలిగాడు. ఇది దేనికి సమయమో అర్థమైంది. గబగబ 3 మాటలు మీ ముందు ఉంచుతాను. మరి ఇది దేనికి సమయం? ప్రస్తుతం కరోనా వచ్చింది, లక్షలాది మంది చచ్చిపోయారు, కోట్లాది మంది ఎఫెక్ట్ అయిపోయారు, పాజిటివ్ అయ్యారు, లక్షలాది మంది నెగిటివ్ వచ్చింది, డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఇంకా కొంతమందికి ఎఫెక్ట్ అవుతుంది. కరోనా భారతదేశంలో 19 లక్షలు అయిపోయింది, 40,000 మంది చచ్చిపోయారు, ఇంకా సంఖ్య పెరుగుతుంది. ఇవన్నీ కూడా తప్పుడు తడక లెక్కలని చెప్పాలి. ఎందుకంటే అసలైంది చెప్పారంటే గుండెలాగిపోతాయి జనాలకి. మాకు తెలిసిన వాళ్ళు కొద్దిమంది చచ్చిపోతేనే లెక్కల్లో రాలేదు. అలాంటి పరిస్థితి ఇది. ప్రభు నామంలో నేను ప్రకటిస్తుంది ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి దేనికి సమయం? 3 మాటలు ప్రభు నాకు ఇచ్చాడు. ఆ మాటలు మీకు చదివి వినిపించి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 and verse 10. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అప్పుడు అతడు, దానియేలు, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి మొదలుకొని, ఏం చదువుతున్నాను అన్న? 12వ అధ్యాయం 10వ వచనం చదవండి నాన్న. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమాలును నిర్మలులు అగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులుగా, నిర్మలులుగా మార్చబడతారంట. మరి అదే టైంలో ఇంకో గుంపు ఉంది. కంటిన్యూషన్ చూడనా. దుష్టులైతే గనుక ఏ దుష్టుడును అదుగదుగో చూసారా, ఒక గుంపు ఉంది, ఇంకో గుంపు ఉంది. అక్కడ దుష్టులు. ఈ దుష్టులు దుష్ట కార్యములు చేస్తూ ఉంటారు. మరి బుద్ధిమంతులు శుద్ధీకరించుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేనికి సమయం? ఇది బుద్ధిమంతులుగా శుద్ధీకరించుకోవటానికి సమయం. ప్రైజ్ ది లార్డ్. ఇదే మాటని పరిశుద్ధాత్ముడు ప్రకటన గ్రంథంలో రాశాడు. చూడండి, చివరి అధ్యాయం. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండని మన వచనం చెప్పండి. 11 పైనుంచి చదవండి, లేకపోతే 10 నుంచి. మరియు నాకు ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యాలు ముద్ర వేయొద్దు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు, ఇది దుష్టులు అన్నమాట. అన్యాయం చేసేవాడు, అపవిత్రంగా ఉండేవాడు దుష్టుల గుంపు.
నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా ఉండనిమ్మంటే పరిశుద్ధుడు అలాగే పరిశుద్ధంగా ఉండమని కాదు, పరిశుద్ధుడు పరిశుద్ధతలో అత్యధికమని. దేవునికి స్తోత్రం. అతడు శుద్ధీకరించుకుంటాడు, నీతిమంతుడు శుద్ధీకరించుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంటే నేటి కాలములో, ఆ రోజునేమో గ్రంథానికి ముద్ర వేయమన్నాడు దానియేలు కాలంలో, ఈ ప్రకటన గ్రంథములోనేమో యోహాను కాలంలో ముద్ర వేయొద్దు అన్నాడు. ఎందుకు? కాలం సమీపించేసింది, ముద్ర వేయొద్దు. హల్లెలూయా. ఇదిగో కొంతమంది శుద్ధీకరించుకుంటూ ప్రకాశమానులుగా నిర్మలులుగా మార్చబడటానికి పశ్చాత్తాప ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు, శుద్ధీకరించుకుంటూ ఉంటారు ఒక గుంపు. ఇంకో గుంపు దుష్టులు దుష్ట కార్యాలే చేస్తూ ఉంటాడు. అంటే ఏమిటి? టీవీలు చూసేవాడు టీవీలు చూస్తూనే ఉంటాడు, సీరియల్ చూసేవాడు సీరియల్ చూస్తూనే ఉంటాడు, పాపం చేసేవాడు పాపం చేస్తాడు, వ్యభిచారంలో ధనాపేక్షలో ఇలాగా పాపంలో ఉన్నవాడు దుష్ట కార్యాలు చేస్తూనే ఉంటాడు. నోవాహు కాలంలో దుష్ట కార్యాలు చేసేవాడు దుష్ట కార్యాలు చేస్తున్నాడు, నోవాహు ఏమో ఓడగడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇది దేనికి సమయం అంటే టైమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. శుద్ధీకరించుకునే సమయం, శుద్ధి చేసుకునే సమయం. మీ జ్ఞాపకం ఉందా దేవుని బిడ్డలారా? మనం ఎస్తేరు గురించి మనం ధ్యానం చేసినప్పుడు 12 నెలలు వారికి శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలి. ఎన్ని నెలలు? 12 నెలలు ఇవ్వాలి. 12 నెలల తర్వాత ఏం జరిగింది? రాజు నొద్దకు వెలుటకు వంతు వస్తుంది. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు వాడిన తర్వాతే విషయం ఏంటో తెలుసా? వాళ్ళు అప్పటికే అందగత్తులు, వాళ్ళు అప్పటికే సౌందర్యవతులు మళ్ళా 12 నెలలు సౌందర్యం కోసం శుద్ధి చేసుకోవాలంట. అందగత్తెవు కదమ్మా, నువ్వు సౌందర్యవతివేగా, మళ్ళా నీకు స్నానం ఎందుకు? పోనీ రాజుగారి ముందుకు వెళ్ళేటప్పుడు ఒక 3 రోజులు చేయొచ్చుగా. 12 నెలలు పని కట్టుకొని వీళ్ళిచ్చే సుగంధ ద్రవ్యాలు మళ్ళీ వీళ్ళకి నచ్చిన సోపులు, వీళ్ళకి నచ్చిన షాంపూలు కాదు. ఎస్తేరమ్మకి ఎవరిస్తారు? హేగే అనే నపుంసకుడు గోపరస తైలమును సుగంధ వర్గములను ఆమెకి ఇవ్వబడతాయంట. గోపరస తైలం ఒక చెట్టు నుంచి వచ్చే ఒక జిగురు చేదుగా ఉంటుంది, కానీ సువాసన వస్తుంది. అది శుద్ధీకరణకు వాడతారు. దేవునికి స్తోత్రం. గోపరస తైలం మీరు తీయక్కర్లేదు. బైబిల్లో కీర్తన 45లో ఏముంటుందంటే, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అని ఉంటుంది. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే. 45వ కీర్తన అంటే ఎవరిదండి? అది రాజును గూర్చి రచించిన కీర్తన. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వస్త్రం అంట గోపరస వాసన అంట. అంటే ఆయన గోపరసపు వాసన వస్తున్నాడంటే ఆయన ఎవరు? మన శుద్ధీకరించే దేవుడు. అనగా గోపరసం అంటే దేవుని బిడ్డలారా శుద్ధీకరించేది. అనగా వాక్య దేవుని మూలంగా మనం శుద్ధీకరించబడాలి, దేవుని వాక్యం చేత శుద్ధీకరించబడాలి, పశ్చాత్తాపం చేత శుద్ధీకరించబడాలి. ఇది దేనికి సమయం? ఇది శుద్ధీకరణకు సమయం. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడటానికి, పాపాలు ఒప్పుకోవటానికి ఇది సమయం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 and verse 13, 7వ అధ్యాయం 13వ వచనంలో 7:13 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వీరెవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో, ప్రైజ్ ద లార్డ్, తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకొనిన వారు, వాటిని తెలుపు చేసుకొనిన వారు. అంటే పరలోకములో వినబడుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? పరలోకానికి చేరిన వారి గురించి వారి వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకొని వచ్చారని పరలోక సాక్ష్యం ఇది. అంటే ఇక్కడ భూమి మీద మన వస్త్రాలు ఉతుక్కోకుండా తెలుపు చేసుకోకుండా పరలోకానికి మనం ఎలా వెళ్ళగలం? అసలు పరలోకంలో ఉన్న గుంపు గురించి ఇవ్వబడుతున్న సాక్ష్యం ఏమిటి? వీళ్ళు బాగా పాటలు పాడినవారు, వీళ్ళు బాగా ఆరాధన చేసిన వాళ్ళు, వీళ్ళు బాగా కానుకలు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళు బాగా చర్చీలు కట్టిన వాళ్ళు, వీళ్ళు బాగా దాన ధర్మాలు చేసిన వాళ్ళు, వీళ్ళు బాగా అది చేసిన వాళ్ళు, ఇది చేసిన వాళ్ళు కాదు. తమ వస్త్రములను గొర్రె పిల్ల రక్తములో ఉతుకుకొని తెలుపు చేసుకుని వారు. ఆమేన్. పరలోకములో నీ గురించి శబ్దం వినబడాలి, పరలోకములో నీ గురించి సాక్ష్యం ఉండాలి. ఎవరండి అక్కడికి వెళ్ళేది? శుద్ధి చేసుకునేవారే, శుద్ధీకరించుకునేవారే. మరి మనకున్న వస్త్రాలు ఏమిటి? ఇప్పుడు వేసుకున్న బట్టలా కాదండోయ్.
మనకున్న వస్త్రాలు ఏంటో తెలుసా? రక్షణ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, దేన మనస్సని వస్త్రం, యాచక వస్త్రం, ప్రశస్త వస్త్రం, పెండ్లి వస్త్రం. ఇంకెన్ని వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో మీరు చూసుకోండి. ఈ వస్త్రాలన్నీ గొర్రెపిల్ల రక్తంతో కడుక్కోవాలంట. రక్షణ వస్త్రం కడుక్కోవటానికి ఎన్ని రోజులు పట్టింది? గొర్రెపిల్ల రక్తంలో. క్షమించయ్యా, రక్షణ పొందిన తర్వాత బలహీన పడ్డానయ్యా, రక్షణ పొందిన తర్వాత ప్రార్థన చేయని రోజులు ఉన్నాయి, రక్షణ పొందిన తర్వాత వాక్యం చదవని రోజులు ఉన్నాయి, రక్షణ పొందిన తర్వాత బలహీన పడిన రోజులు ఉన్నాయి, రక్షణ పొంది మళ్ళీ వెనక చూసిన పరిస్థితులు ఉన్నాయి అని ఉన్న వస్త్రాన్ని కడుక్కోవడానికి, శుద్ధీకరించుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇక నువ్వు పరిశుద్ధ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, ఈ వస్త్రాలన్నీ శుద్ధీకరించుకోవాలని ఎంత టైం కావాలి? అంటే నువ్వు టైం గురించి ప్రత్యక్షత నీకేమైనా అర్థమవుతుందా? ఎంత ఎక్కువగా మోకాళ్ళ మీద ఉంటావో, ఎంత ఎక్కువగా ప్రార్థనలో ఉంటావో, ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతావో, అయ్యా నన్ను శుద్ధీకరించు, శుద్ధీకరించు, శుద్ధీకరించు. కొంతమంది అనుకుంటున్నారు బాప్తిజం అప్పుడు బాప్తిజం పొందినప్పుడు క్షమించని అడిగాంగా మళ్ళీ అడగాలా? అలా అనుకుంటే మీరు తీయక్కర్లేదు. యెషయా గ్రంథంలో ఉన్న మాట ఏంటో తెలుసా? యెరూషలేము కుమార్తె, ఓ యెరూషలేమా, నీ ధూళి దులుపుకొనుము. నీ మెడకట్లు ఏమైందమ్మా నీకు? కొంచెం అటు ఇటు తిరిగి వచ్చాలే, కొంచెం ధూళి పడింది మీద, కొంచెం అటు ఇటు తిరిగి వచ్చాలే. దేవుని బిడ్డలారా, అందుకే యేసయ్య ఏమన్నాడో తెలుసా? స్నానము చేసిన వాడు మరలా స్నానం చెయ్యక్కర్లా, స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోద్ది. మరి స్నానం చేసిన వాడంటే బాప్తిసం తీసుకున్నవాడు. బాప్తిజం తీసుకున్నాడు, మళ్ళీ బాప్తిజం తీసుకోక్కర్లా. మరి ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కో. అంటే ఏమిటి? నీ క్రియలు అనే చేతులు, నీ నడత అనే కాళ్ళు. నీ క్రియలు, నీ నడత, నీ క్రియలు, నీ నడత, యువర్ యాక్షన్స్ అండ్ యువర్ బిహేవియర్ అండ్ యువర్ వాక్, యువర్ క్యారెక్టర్, నీ నడత, నీ క్రియలు అన్నీ నువ్వు శుద్ధీకరించుకో. ఒక యాజకుడు బలిపీఠం దగ్గర బలి అర్పించాలంటే, తిన్నగా బలిపీఠం దగ్గరికి వచ్చాడంటే దాని మీద నిప్పెత్తే ఈయనకి నిప్పు వస్తుంది. మరి ఏం చేయాలి? బలిపీఠం దగ్గరికి రాకూడదు, లోపలికి రాగానే గంగాళం దగ్గరికి రావాలి. ఫస్ట్ ఇతని పరిచర్య దీపస్తంభపు బాధ్యత అయినా, ఇతని పరిచర్య సన్నిధుడు టెల్బల్లని సవరించటమైనా, ఇతని పరిచర్య మందసం మీద రక్తం ప్రోక్షించటమైనా, ఇతని పరిచర్య అడ్డతెరల మీద రక్తం ప్రోక్షించటమైనా, ఇతని పరిచర్య దీపముల్లో నూనె పోయటమైనా, ఇతని పరిచర్య ధూపవేదిక మీద ధూపం వేయటమైనా, ఇతని పరిచర్య ఏదైనా మొదట రావలసింది గంగాళం దగ్గరికి వచ్చి నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆ నీళ్లే దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత, దేవుని మాట చేత దేవుని బిడ్డలారా మనం శుద్ధీకరించుకోవాలి, మనం శుద్ధిపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది దేవునికి సమయం అండి, ఇది శుద్ధీకరించుకున్నట్టుకు సమయం. ఇది దిస్ ద టైమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. దేవునికి స్తోత్రం. పరలోకములో శుద్ధి చేసుకున్న వాళ్ళే వస్త్రములు ఉతుక్కున్న వారే ఉన్నారు. రేపు వస్త్రములు ఉతుక్కొని శుద్ధి చేసుకున్న వారే ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. నెంబర్ 2, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3 and verse 19 to 21. 19వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 19 నుంచి 21. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటి వరకు దేవుడు పరలోక నివాసై ఉండుట అవశ్యం? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. కుదురుబాటు కాలములు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? విశ్రాంతి కాలం వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలాలు రాబోతున్నాయి. విశ్రాంతి కాలమునకు ముందు రావలసింది కుదురుబాటు కాలం. కుదురుబాటు కాలం వచ్చిన తర్వాతే యేసు వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కుదురుబాటు అనే దగ్గర ఇంగ్లీష్లో బైబిల్ రాస్తున్న మాట ఏమిటంటే రెస్టోరేషన్, ద సీజన్, ద పీరియడ్, ద టైమ్స్ ఆఫ్ రెస్టోరేషన్, ద టైమ్స్ ఆఫ్ రెస్టిట్యూషన్ అని కూడా రాస్తుంది. అనగా సరిచేయబడాలి, సమకూర్చబడాలి. దేవునికి స్తోత్రం. ఇది ఏ సమయమో తెలుసా? ఇది సమకూర్చుకునే సమయం. పోగొట్టుకున్న ప్రార్థన అయినా, లేదా ఇంకా అధికమైన ప్రార్థనాత్మైనా,
అభిషేకమైన, ఉపవాసమైన, కన్నీళ్ళైన, ప్రేమైన, క్రియలైన సమకూర్చేసుకో. పోగొట్టుకున్నవి సమకూర్చుకోవాలి, ఉన్న వాటిని సరిచేసుకొని అభివృద్ధి పరుచుకోవాలి. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక నీ పేరు గ్రంథంలోంచి తీసేస్తున్నాను అన్నాడు ఓ సంఘంతో మాట్లాడుతూ దేవుడు 7 సంఘాల్లో. మన క్రియలు సంపూర్ణమైనవిగా కనపడాలి అంటే పర్ఫెక్ట్నెస్ సంపూర్ణత, పరిపూర్ణతలోకి రావాలి. కాబట్టి సమకూర్చుకోవాలి. దేవుని పోలికని సమకూర్చుకో, దేవుని సంపూర్ణతని, దేవుని మనస్సుని, దేవుని ప్రేమని, దేవునికి స్తోత్రం సమకూర్చుకోవాలని. దేవుని బిడ్డలారా, సరి చేయకుండా, సమకూర్చబడకుండా దేవుడు వాడుకోడు. మోషేని 40 సంవత్సరాలు తాను కోల్పోయిన రక్షణ, తాను కోల్పోయిన అన్ని సమకూర్చి 40 సంవత్సరాలు శిక్షించి సరిచేసి మహిమగల సేవను దేవుడు అప్పగిచ్చాడు. దేవునికి స్తోత్రం. 1 టైమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్, శుద్ధీకరించుకునే సమయం. 2 టైమ్ ఆఫ్ రెస్టోరేషన్, అనగా సమకూర్చుకునే సమయం, సరిచేసుకునే సమయం. నెంబర్ 3 ఇట్స్ అ టైమ్ ఆఫ్ ఇంటర్సెషన్ ఆర్ టైమ్ ఆఫ్ ప్రేయర్. ఇది ప్రార్థనా సమయం. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 21వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 21 and verse 36, 21, 21, 36. కాబట్టి జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు పాత్రులగునట్లు అని ఉంటుంది అక్కడ ఫుట్ నోట్లో. పాత్రులుగా అంటే టు బికమ్ వర్తీ, యోగ్యులవటానికంట. అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుట మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి యోగ్యతనిస్తుంది. చాలామంది శక్తి 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 అనుకుంటారు. అంటే ఎంత శక్తి వచ్చేద్దో, ఎంత బలం వచ్చేద్దో. ఫుట్ నోట్లో మూల భాషలో పాత్రులు అనగా యోగ్యులు. ఓది హల్లెలూయా, యోగ్యులు అవుతారంట. రాజు ఎదుట నిలబడటానికి యోగ్యులు అవ్వాలి అంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంతకాలం పరిశీలించబడ్డారండి వాళ్ళు. భూమి మీద ఉన్న ఒక నెబుకద్నెజర్ రాజు ముందు వాళ్ళు లోపము లేని, సౌందర్యం గల వారిగా వారు నిలబెట్టబడటానికి ఎంత పరీక్షించబడ్డారు. వారి తిండి కొన్ని సంవత్సరాలు వారు పరీక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. రాజు ఎదుట నిలబడటానికి, యేసు ఎదుట మనం నిలబడటానికి యోగ్యత మనం పొందాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటున్నాడు. మనం అనుకుంటాం దేశం కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేద్దాం. చెయ్యాలి ఖచ్చితంగా. 1 తిమోతి పత్రిక 1-2 మీరు చూడక్కర్లేదు. మీరు నెమ్మదిగాను సుఖముగాను మీరు బ్రతుకు నిమిత్తం మనుష్యులందరి కొరకు మీరు విజ్ఞాపన చేయండి. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన యాచనలు సమర్పించండి అని వాక్యంలో మనం చూస్తాం. అయితే మనం ప్రార్థన చేయడం ద్వారా మనం యోగ్యులం అవుతాం. మనం ప్రార్థన చేయడం ద్వారా అనేకులు యోగ్యులుగా మార్చబడతారు. నువ్వు యోగ్యతలోకి వస్తావు, అనేకులు యోగ్యులుగా చేయబడి. ఈ 2 కోణాల్లో ఇంటర్సెషన్ జరగాలి. ఇతరుల కోసం చేసేదేమో విజ్ఞాపన, నీ కోసం చేసుకునేదేమో ప్రార్థన. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు అడ్డుపడి చేసేది విజ్ఞాపన. అడ్డు నిలిచి మోషే వలె, నెహెమ్యా వలె, ఇంకా అబ్రహాం వలె తెగించి మాట్లాడటం విజ్ఞాపన అయితే, నీ గురించి నువ్వు చేసుకునేది ప్రార్థన. దేవా, నీ ఎదుటి నేను నిలబడాలి. జరగబోవు వీటినెల్లా తప్పించుకోవాలి. అంటే జరగబోయే ఉన్నాయి, వాటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలబడాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, 1 ఇది శుద్ధీకరణకు సమయం. శుద్ధీకరించుకోండి, ఎక్కువగా శుద్ధీకరించుకోవడానికి ఇష్టపడండి. 1 పశ్చాత్తాపం ద్వారా, వాక్య ధ్యానం ద్వారా శుద్ధీకరించుకోండి. పశ్చాత్తాపం, వాక్యం, కన్నీళ్లు, వాక్యం ద్వారా శుద్ధీకరణ. 2 సమకూర్చబడండి. దేవునికి స్తోత్రం. మనలో సమస్తమును సమకూర్చేవాడు పరిశుద్ధాత్ముడే. మన మంచి శిల్పాకారుడు పరిశుద్ధాత్ముడే. అన్నీ సమకూరుస్తాడు. దేవుని ఆత్మతో సహవాసం చేయండి. నెంబర్ 3 టైమ్ ఆఫ్ ఇంటర్సెషన్ అండ్ ప్రేయర్, అనగా నీవు ప్రార్థన చేసుకుంటే నీకు యోగ్యత. మనిషి కుమారుడు ఎదురు నిలబడటానికి నువ్వు ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తే వాళ్ళు యోగ్యులుగా మార్చబడతారు. కాబట్టి ఇది దేనికి సమయం గెహాజీకి తెలియలేదండి. ఎందుకంటే ఎలీషా మీద ఉన్న ఆత్మని చూడలేనివాడు, తాను ఒక దైవజనుడు ఇచ్చిన దండం యొక్క విలువని కాపాడి, అభిషేకాన్ని కాపాడి వెళ్ళి చనిపోయిన వ్యక్తిని బ్రతికించలేనివాడు.
కేవలం ప్రవక్త దగ్గరుండి ఏదో అన్నం పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, దీనికి తప్ప పెద్ద ప్రయోజనం లేదు గెహాజీతో. కానీ ఎలీషా ఏలియా దగ్గర అలా ఎదగలేదు. చూడగలిగిన కన్నులు కలిగిన వాడై అదే ఆత్మని 2 పాళ్ళు తన మీదకి వచ్చినట్లుగా పొంది ఆరోహణమవుతున్న ఏలియాని చూసి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వరకు రథము రౌతులు నీవే అని కేక పెట్టగలిగాడు. ఆరోహణమవుతున్న మహిమ శరీరంతో ఉన్న ఏలియాని కూడా చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. పరలోకపు అగ్ని రథాలు చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న రథాలు ఇప్పుడు చూస్తాం, ఏ పూనకాలయనో వచ్చినప్పుడు మనం చూస్తానే ఉంటాం. దేవునికి స్తోత్రం. కానీ పరలోకపు అగ్ని రథాలు అతడు చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇది దేనికి సమయమో, సమయం యొక్క ప్రత్యక్షతను పొందుకుందాం. దేవునికి స్తోత్రం. ఇది సమయమా? దాసదాసులని ద్రవ్యము, వస్త్రాలు, ఒలీవ తోటలు, ఇది కాదండి సమయం. మోకరించండి ప్రభు.